హాయ్ అండి అందరికీ. ఇవాళ చెప్పబోయే చిట్కా అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ పెట్టుకునే గోరింటాకే ఇది. చేతికి పెట్టుకున్నాక గోరింటాకు తీసి పాడేయకుండా ఇలా ఉపయోగించుకోండి. ఈ కాళ్ళు పట్టీలంటేనే గమ్ముని బ్లాక్ వచ్చేస్తూ ఉంటాయి. తీసేసిన గోరింటాకే ఇది. గోరింటాకు గిన్నెలోనే వేసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని గోరింటాకు ముద్ద వాటర్లో కలిసేటట్టు కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాక మనం తీసేసిన పట్టీలు ఉంటాయి కదా, అవి అందులో వేసేసుకోండి. నేనైతే నైట్ గోరింటాకు తీసేసి ఆ గోరింటాకు వాటర్లో పట్టీలు వేసి పొద్దుటే తోముకున్నాను. అలాగైనా తోముకోండి, లేకపోతే వేసి 4 గంటలు ఉంచినా సరిపోతుంది. ఉదయాన్నే ఇలా తీసుకుని తోముకోండి. కాళ్ళకి పారాణి పెట్టుకుంటాం కదా, పారాణి పెట్టుకున్నప్పుడు చుట్లు కూడా చాలా చక్కగా మెరుస్తాయి. ఎప్పుడైనా గమనించారో లేదో, కాళ్ళ పట్టీలంటేనే ఇటు నలబడిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు పెట్టుకుంటే గోరింటాకు అప్పుడు తీసివేయకుండా ఆ గోరింటాకు ఇలా ఉపయోగించుకోండి. వెండి చాలా చక్కగా మెరుస్తుంది. మళ్ళీ కొన్నా పట్టీల్లాగా వస్తాయి. ఓ పాత బ్రష్ తీసుకుని ఆ పట్టీలు ఈ విధంగా తోముకోండి. సబ్బు కానీ పేస్ట్ కానీ పెట్టనవసరం లేదు. ఇప్పుడే కొన్నా పట్టీలాగా తలతలో మెరుస్తూ వెండి చాలా చక్కగా మెరుస్తుంది. వెనక సైడ్ కూడా అలాగా బ్రష్ తోటి తోముకోండి. కొద్దిగా గిన్నెతో వాటర్ తీసుకుని ఆ గిన్నెలో ఒకసారి కడిగి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత చక్కగా మెరుస్తున్నాయి చూడండి. ఏ షాప్కి వెళ్ళి మెరుగు పెట్టించుకునే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడతాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ గోరింటాకు చేతికి అందాన్ని ఇస్తుంది, కాలు పట్టీలకి మెరుపును ఇస్తుంది. తీసేసిన గోరింటాకు పడేయకుండా ఈ చిట్కా అందరూ ఉపయోగించుకుంటారని ఈ వీడియో పెట్టాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.